నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్మల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఇంకో టాపిక్ గురించి ఏంటంటే మోకాళ్ళ నొప్పులు, అవే కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతం అని వింటాం. వాటి గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఈ కీళ్ళ నొప్పులు ఆర్ మోకాళ్ళ నొప్పులు అంటే ఏంటి? మెడికల్ భాషలో దీన్నే మనం ఆర్థరైటిస్‌గా అంటాము. అంటే ఒక 2 జాయింట్ల కలయికలో వచ్చే వాపు కానీ, అరుగుదల కానియండి, దాన్ని ఆర్థరైటిస్ అంటాము. ఎముకలో వచ్చే వాపునే ఆర్థరైటిస్‌గా చూస్తాం. దీన్ని మరి ఆయుర్వేదంలో సంధివాతము అంటాము. వాతం అంటేనే బాడీలో డ్రైనెస్. సంధివాతం అంటే 2 జాయింట్స్ కలయికలో వచ్చే ఆ వాపు వల్ల జరిగే డీజనరేషన్ని సంధివాతం అంటాం. అయితే దీన్ని గుర్తించడం ఎలా? అసలు ఎవరికి వస్తుంది? దీన్ని గుర్తించిన తర్వాత దానికి ఏమైనా చికిత్సలు ఉన్నాయా? లేకపోతే చాలా మటుకు సర్జరీకి వెళ్ళాలా? అనేది చాలా క్వశ్చన్స్ చాలాగా ఉంటాయి. సో వాటిని ఈరోజు మనం కొంచెం తెలుసుకుందాం క్లారిటీగా. సో మొదటగా చూస్తే ఏంటంటే అసలు మోకాళ్ళ నొప్పులు అంటే మోకాళ్ళు మనం చేసే పని ఏంటి? మన బాడీని ధారణ చేస్తాయి. అంటే మన బాడీ మొత్తం కూడా ఈ నీ జాయింట్స్ మీద ఉంటుంది. మనం నడవడం కానివ్వండి, మనం నిలబడ్డప్పుడు మన బాడీ స్ట్రెంత్ అంతా కూడా నీ జాయింట్స్ మీద ఉంటుంది. సో మరి ఎందుకు అరుగుతాయి అంటే జనరల్గా ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఏంటంటే ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఏజ్ వాళ్ళల్లో 40, 45, 50 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళల్లో జనరల్గా బాడీకి రీచ్ అవ్వాల్సిన న్యూట్రియంట్స్, మినరల్స్ ఇవన్నీ తగ్గిపోవడము, వియర్ అండ్ టియర్ ఏజ్ వల్ల కొన్ని తగ్గటం వల్ల ఎముకల్లో ఆ పట్టు తగ్గిపోయి వాపులు అరగడము అలా చూసేవాళ్ళము. ఇప్పుడున్న జనరేషన్లో చూస్తే ఏంటంటే మనకి ఈ లైఫ్ స్టైల్ చూస్తే ఏంటంటే అధిక బరువు అంటే టైంకి ఫుడ్ తీసుకోక బాడీ మెటబాలిజం కరెక్ట్ లేక బాడీ పెరిగిపోవటము, అధిక బరువు వల్ల మోకాళ్ళ మీద ఒత్తిడి పెరగడము, అలానే ఎక్కువసేపు నిలబడ్డము, మెట్లు ఎక్కడాలు దిగడాలు అండ్ సరైన పోషకాహారాలు, మినరల్స్, విటమిన్స్, కాల్షియం ఇలాంటి ఫుడ్ తీసుకోవడం తగ్గిపోవటము. అంటే ఏదో ఫుడ్ తినాలి కాబట్టి ఆ టైంకి తినేసి హరిబరిలో మనం ఉంటున్నాం కాబట్టి ఈ పోషకాలు ఉన్న ఫుడ్ కూడా కొంతమందికి రీచ్ అవ్వక వాటి వల్ల కూడా ఎముకల్లో ఈ వాటికి కావాల్సిన మినరల్స్ అవి రీచ్ అవ్వక వాటికి కావాల్సిన పట్టు తగ్గిపోయి లోపల డొల్లలాగా అయ్యి దాన్ని ఆస్టోపోరోసిస్ అంటాం. ఇవి చూస్తుంటాం. అయితే మరి ఇంతకుముందు చెప్పినట్టు అధిక బరువు అనేది మేజర్గా ఒక రీజన్. అంటే చాలా 30-40 ఇయర్స్ వాళ్ళల్లో కూడా ఈ అధిక బరువు వల్ల కూడా ఎముకలు అరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎవరైతే ఎక్కువసేపు నిలబడతారో నొప్పి ఉన్నా కానీ అదే పనిగా ఎక్కువ నిలబడడం, మెట్లెక్కడం, దిగడము చేసే వాళ్ళలో కూడా చూస్తుంటాం. ఇక్కడ జనరల్గా దీన్ని గుర్తించడం ఎలా అంటే మన దగ్గర జనరల్గా ఎప్పుడైనా పేషెంట్ వచ్చి రాగానే అది అరిగిపోదు. అది 2-3 సంవత్సరాలు ఒక ఎముక అరగాలంటే ఒక 2-3 సంవత్సరాలు మనం దాన్ని పట్టించుకొని ఉండకపోతేనే అవి అరుగుతాయి. నొప్పి అనేది లాస్ట్ సిమ్టమ్. అంటే నొప్పి వచ్చిన రోజే అది అరగదు. అది జరగడానికి ఒక 2-3 సంవత్సరాలు ఆ ఎముకల్లో పక్కన ఉండే కండరాలు, ఈ నరాలు అన్నీ వీక్ అయిన తర్వాత అప్పుడు మనం ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీసినప్పుడు అరిగాయని చూస్తుంటాం. సో మరి దీన్ని మొదటగా గుర్తించేది అంటే మనం రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్. కొంచెం దూరం నడిచినా కానీ నాకు మోకాలు నొప్పులు వస్తున్నాయి డాక్టర్ గారు, పొద్దున పూట లాగానే పిక్కలు పట్టేస్తున్నాయి, స్టిఫ్నెస్ ఉన్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు ఇవి ప్రైమరీ సిమ్టమ్స్గా గుర్తించి ఆయుర్వేద వైద్యుడిని కలిసినప్పుడు ఎప్పుడైతే మీ నాడిని చూస్తామో వాత పైత్య కఫాల్లో వాతము ఎక్కువగా ఉన్న వాళ్ళు, అంటే ఇంతకుముందు చెప్పినట్టు టైంకి ఫుడ్ తీసుకున్న వాళ్ళు, ఎక్కువ శారీరక శ్రమ ఉన్న వాళ్ళు, నిలబడి మెట్లెక్కడాలు దిగడాలు చేసే వాళ్ళలో మనము ఈ సిమ్టమ్స్ని బట్టి అర్థం చేసుకొని వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడానికి ఉంటుంది. సరే మరి అవన్నీ చేసిన అంటే ఎవరైతే పాలు కానివ్వండి, గుడ్లు కానివ్వండి, ఆకుకూరలు ఇలాంటివి ఫుడ్స్ తక్కువ తీసుకోవడము, వీటన్నిటి వల్ల కూడా బాడీలో రీచ్ అవ్వాల్సిన విటమిన్ డి కానివ్వండి, కాల్షియం కానీ, మినరల్స్ తగ్గిపోవటము ఇవన్నీ కూడా జరగటం వల్ల కూడా ఎముకల్లో అరుగుదల చూస్తూ ఉంటాం. అయితే దీన్ని గుర్తించడం ఎలా అంటే చూస్తుంటేనే మనిషి నడుస్తున్నప్పుడు కొంచెం వంకరగా నడవడం, కుంటినట్టు అంటాము. అలానే బో షేప్ అంటాము. బో షేప్లో 2 కాళ్ళు ఉండడం చూస్తుంటాం. అండ్ ఎప్పుడైతే మేము జనరల్గా పేషెంట్ వచ్చి నొప్పి అంటామో మోకాళ్ళ దగ్గర ఒత్తినప్పుడు వాపులాగా కనబడము, రెడ్నెస్గా ఉండడము, కొంతమందికి కొంచెం పైకి లేపగానే క్రిపిటస్ సౌండ్స్ లాంటివి రావటము, కూర్చొని లేస్తున్నప్పుడు కూడా చాలా ఇబ్బందులు అవ్వటము, ఇవి చూడగానే మనకి ఇవి ఆర్థరైటిస్ కీళ్ళవాత లక్షణాలు అని గుర్తిస్తాం. మరి ఇంకా దాని గురించి క్లియర్గా, ఎందుకంటే ఈ కీళ్ళవాతంలో కూడా 2 రకాలు ఉంటుంది. ఒకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. ఇది ఏజ్తో సంబంధం లేకుండా, మీరు చేసే యాక్టివిటీస్ సంబంధం లేకుండా బాడీలోనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్, అంటే మీ సిస్టమే మీ బ్లడ్ సెల్స్ అనేవి అగ్నెస్ట్గా పనిచేసినప్పుడు ఎముకలు ఎక్కడ జాయింట్లో ఉన్నా దెబ్బతింటుంది. ఇంకొన్ని నేను చెప్పినట్టు ఏజ్ రిలేటెడ్ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల జరిగిన వాపు డ్యామేజెస్ని దాన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్ 2 వేరు చికిత్సలు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. సో మనం ఇక్కడ తెలుసుకునేది ఏంటంటే ఈ మరి ఆస్టియోఆర్థరైటిస్ అన్నప్పుడు
చూడగానే మోకాలు నొప్పి కుంటినట్టు అవ్వడము, వాపు లాంటిది, పొద్దున్న లేవగానే పెయిన్స్ ఉండడము, ఇవన్నిటితో పాటు ఇంకా క్లియర్‌గా తెలుసుకోవాలంటే ఈజీగా దొరికే మనకి మోడర్న్ టెక్నాలజీలో యూజ్ చేసే ఎక్స్‌రేస్ చూసినప్పుడు మనకవి ఆ ఎముకల్లో ఎక్కడైతే జాయింట్స్‌లో ఉండాల్సిన గుజ్జు తగ్గిపోయి దాన్ని కార్టిలేజ్ ఉంటారు, చిన్నటి పల్చటి పేపర్ లాంటిది రప్చర్ అవ్వడం, ఇవన్నీ గమనిస్తాం. అంటే ఇవి ఇంకా క్లియర్‌గా తెలుసుకోవడానికి. తెలిసినప్పుడు మనము ఇది ఒక డీజనరేటివ్, అంటే మన ఏజ్ ఎలా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుందో అలానే ఒక్కసారి ఆ ఎముకలు అరిగిన తర్వాత ఒక ఏజ్ తర్వాత 45, 50 తర్వాత మనం ఎటువంటి ఉపచారము దాన్ని కట్టడి చేయకపోతే రోజు రోజుకు అది డీజనరేటివ్‌గా అయ్యి కానీ నడవలేని పరిస్థితి కూడా వచ్చే కేసెస్ ఉంటాయి. సో ఇలా మనం తెలుసుకోగలుగుతాం. అట్లానే మరి ఎవరిలో వస్తుంది అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఆడామగ ఎవరికైనా ఒక ఏజ్ తర్వాత ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఏజింగ్ డిజార్డర్ అంటాం. ఇక బరువు అండ్ కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కానివ్వండి, ఫుడ్లో సరైన ఆహార పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ కండిషన్స్ అన్నీ కూడా ఈ ఆర్థరైటిస్కి కారణమవుతుంది. మరి డాక్టర్ గారు దీనికి చికిత్స ఎలా మనం దీనికి మొదటిగా ఏంటంటే జనరల్ చాలా మంది మాకు క్వశ్చన్స్ ఏంటంటే నాకు ఆర్థరైటిస్ అని చెప్పారు డాక్టర్, మోకాళ్ళు అరిగిపోయాయి అన్నారు, సర్జరీకి వెళ్ళాలి అంటారు. అయితే ఎవరైనా ఏ డాక్టర్ అయినా కానీ ఇంకా ఎటువంటి మందులు దానికి ఉపచారణ ఎక్సర్సైజెస్ కానీ ఔషధాలతో కానీ ట్రీట్మెంట్స్తో కానప్పుడు సర్జరీ అనేది ఎవరైనా అడ్వైస్ చేస్తారు. కానీ ప్రతి అరుగుదలకి ఆపరేషన్ చేయించుకొని దాన్ని రీప్లేస్ చేసుకుంటే అది కూడా కరెక్ట్ అడ్వైస్ కాదంటాము. ఎందుకంటే మీరు ఒక సర్టన్ పీరియడ్లో బాడీకి అసలు మన శక్తి వల్ల దాన్ని రిపేర్ చేసుకునే దాని కెపాసిటీ దానికి ఇవ్వకుండా సర్జరీకి వెళ్ళిన తర్వాత ఒక 5 or 6 years తర్వాత మళ్ళీ రిపీట్ అయినప్పుడు ప్రతిసారి సర్జరీకి వెళ్ళలేరు. కాబట్టి సర్జరీకి వెళ్ళే ముందు ఒక ఆయుర్వేద వైద్యుడిని కలిసి మీ కండిషన్ క్లియర్గా తెలుసుకోగలిగితే ఇక్కడ ఏంటి ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ అంటాం. ప్రికాషనరీగా ఎప్పుడైతే నేను చెప్పానో మనం చేసే పనులలో ఇబ్బంది, రెగ్యులర్ యాక్టివిటీస్లో కూడా ఇబ్బంది అవుతున్నప్పుడే మీ వాతం ఏదో ఇంబ్యాలెన్స్ అయింది. కాబట్టి దానికి మనం ఇంట్లో చేసుకునే ఔషధాలు కానివ్వండి, ఇంట్లో చేసే ఉపచారాలు లైక్ మేము చెప్పేది ఏంటి యాజ్ ఆయుర్వేదిక్గా రోజు నువ్వుల నూనె కానివ్వండి, నువ్వుల నూనె కొంచెం కర్పూరం లాంటిది వేసి వేడి చేసుకొని మోకాళ్ళకి ఆ చుట్టూ తైలమర్దనలాగా చేసుకొని కొంచెం సేపు ఎండలో ఉండగలిగితే ఈ విటమిన్ డి కూడా మెటబలైజ్ అవుతుంది. అలానే కండరాల్లో రక్త ప్రసరణ, ఆక్సిజనేషన్ పెరిగి అక్కడ అరిగే ప్రాసెస్ ని మనం స్టాప్ చేసినట్టు అవుతాం. అలానే అధిక బరువుని కంట్రోల్ చేసుకుంటూ డైట్ సరిగ్గా, వాతానికి సంబంధించిన ఆయుర్వేదంలో చాలా మంచి ఔషధాలు చెప్పారు. అలానే పథ్యం కూడా చెప్తాము. ఏంటి ప్రైమరీ కండిషన్స్లో మనం చేసేది వాతాన్ని తగ్గించే డైట్ ఏంటి డాక్టర్ గారు అంటే జనరల్గా వంకాయ కానివ్వండి, ఆలుగడ్డలు, పెరుగు, చింతపండు ఇలాంటి వాటిలలో వాతాన్ని ప్రేరేపించే అంటే వాత గుణాన్ని ప్రేరేపించే గుణాలు ఉంటాయి. కాబట్టి కొన్ని రోజులు అవాయిడ్ చేయమంటాము. అలానే మంచివి తీసుకోవడం ఏంటంటే హై ఫైబర్ ఫుడ్, ఫ్రూట్స్లో జామకాయ కానివ్వండి, పైనాపిల్ కానివ్వండి, అలానే ఆవు నెయ్యి, దీంట్లో వాతాన్ని పైత్యాన్ని కట్టడి చేసే గుణం ఉండి రక్తనాళాల్లో రక్త ప్రసరణ సరఫరా అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. అలానే మంచిగా తీసుకునే ఫుడ్లలో మునగాకు, మనకి ఈజీగా దొరికే మునగాకును పప్పుల్లో వీటిలో వేసుకోవడం, నువ్వులు తీసుకోవడం, పాలు, నాన్ వెజ్ మాంసాహారం తీసుకునే వాళ్ళకి మాంసరసం అంటే బోన్ సూప్ లాంటివి తీసుకోవడం వల్ల కండరాలు, నరాల మీద ఆ ప్రెషర్ తగ్గిపోయి పట్టు అనేది మంచిగా ఉంటుంది. డాక్టర్ మరి ఇవన్నీ చేసినా కానీ ఈ మోకాలు నొప్పులు ఉన్నాయి అన్నప్పుడు ఆయుర్వేదంలో దీనికి చక్కటి పరిష్కారం చెప్పింది. అంటే ఎంత కండిషన్లో ఉన్నా దాన్ని రీజనరేట్ చేస్తూనే అట్లీస్ట్ బోన్ని ఇంకా డ్యామేజ్ అవ్వకుండా ఉండేందుకు చక్కటి పంచకర్మలు, పూర్వకర్మ చికిత్సలు చెప్పబడ్డాయి. వాటిలో జానుబస్తి అంటాం, అంటే మోకాల్ని జాను అంటాం ఆయుర్వేదంలో. ఆ జానుబస్తిలో మోకాలు చుట్టూ పిండి లాంటిది పెట్టి కొన్ని స్పెసిఫిక్ ఆయిల్స్ ధారలాగా వేయటం వల్ల కండరాలలో వీక్ అయిపోతున్నాయి. ఎందుకంటే బోన్ని మనము రీజనరేట్ చేయకపోవచ్చు, కానీ కండరాలు వీక్ అవ్వకుండా ఉంటే బోన్ని హోల్డ్ చేసుకోగలుగుతాయి. సో ఈ కండరాలలో ఆక్సిజనేషన్, రక్త ప్రసరణ పెంచడానికి ఈ తైలధారలు, అలానే కొన్ని పొట్లీలు అంటాం, అవి ప్రత్యేకమైన ఔషధాలు కలిపి పొట్లీ చేసి ఆయిల్లో డిప్ చేస్తూ అప్లై చేయటం వల్ల ఎప్పుడైతే ఈ సెల్స్, క్యాపిలరీ బ్లడ్ సెల్స్ అనేవి మంచిగా ఇంప్రూవ్ అయ్యి ఆ డీజనరేషన్ ఆపగలుగుతాయి. అలానే ఔషధాల్లో లాక్షాది గుగ్గులు అని కానివ్వండి, కైశోర గుగ్గులు అని కానివ్వండి, వీటిలో న్యాచురల్గా దొరికే కాల్షియము, మనకి కావాల్సిన ఫాస్ఫరస్, పొటాషియం అన్నీ ఉండి బాడీకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాతాన్ని కట్టడి చేసుకుంటూ ఉండే డైట్స్ని ఇంతకుముందు చెప్పినట్టు టైంకి తీసుకోవడము, వాటర్ ఇంటేక్ బాగా ఉండడము, పాలు తీసుకోవడము, ఇలాంటివి ఆవు నెయ్యి ఇలాంటివి చేయటం వల్ల వాతాన్ని కట్టడి చేస్తాము. అలానే ఇవన్నీ కానప్పుడు ఈ పంచకర్మలో చెప్పినట్టు జానుబస్తి అని కానీ ఇలాంటి ట్రీట్మెంట్స్ చేయటం వల్ల మెయింటెనెన్స్, అంటే ఎటువంటి ఇబ్బందులు మీరు ఉరికి బస్సులు ఎక్కలేకపోవచ్చు, కానీ నడిచి నిలబడి మీ పనులు మీరు చేసుకోవడానికి ఈ ట్రీట్మెంట్స్ అన్ని హెల్ప్ అవుతాయి. ఇంకా వీటి మీరు గురించి తెలుసుకోవాలంటే నేను పర్సనల్గా వచ్చిన క్లినిక్స్లో కలవచ్చు, నాగోలో కానీ కుకట్పల్లిలో కానీ. నా నంబర్ 7658909501.